ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. ప్రియమైనటువంటి నా యొక్క వీడియోస్ వింటున్నటువంటి క్రైస్తవులకు కానీ క్రైస్తవేతరులకు కానీ ఎవరైనా సరే వాక్యము విని వాక్యానుసారంగా వారి జీవితాలను మలుచుకున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడాలని, దీవించాలని, ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొంచున్నాను. ఈ యొక్క దినము మన యొక్క వాక్యం యొక్క అంశము ఏంటంటే, నూతన సంవత్సరంలో మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మనము మాట్లాడుకుందాము. నూతన సంవత్సరంలో మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈరోజు మనము మాట్లాడదాము. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే, మనుషుల యొక్క పారంపర్య ఆచారముల విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మనము ఈ లోక సంబంధమైనటువంటి మోసకరమైనటువంటి నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానమును చేత ఎవడైనా మనల్ని చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండుడేమో అని మనము జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ఆచారాలను మనము ఆచరించకుండా ఆయనను మాత్రమే అనుసరించి ఈ లోకంలో జీవించడానికి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ విధంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. అదేవిధంగా మనము హెబ్రీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము చూసినట్లయితే, సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అంటుంది వాక్యము. వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ జీవం గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయము మనలో ఉండకుండా మనము జాగ్రత్త పడాలి. ఈ నూతన సంవత్సరంలో మనము ఏ విషయంలో జాగ్రత్త పడాలి అంటే, మనుషుల యొక్క పారంపర్య ఆచారముల విషయంలో మనము జాగ్రత్త పడాలి. అదేవిధంగా విశ్వాసం లేనటువంటి దుష్ట హృదయము మనలో ఉండకుండా మనము జాగ్రత్త పడాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మనము 16వ వచనము చూసినట్లయితే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియో జాగ్రత్తగా చూచుకొనుడి అంటుంది దేవుని యొక్క వాక్యము. వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఒక పూట కూటి కొరకు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి భ్రష్టమైనటువంటి హృదయము మనలో ఉండకుండా మనము జాగ్రత్త పడాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనుషుల పారంపర్య ఆచారంలో లేకుండా మనము జాగ్రత్త పడాలి. విశ్వాసం లేనటువంటి దుష్ట హృదయము మనలో ఉండకుండా మనము జాగ్రత్త పడాలి. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వము అమ్మివేసినటువంటి ఏషావు లాంటి గుణము మనలో లేకుండా జాగ్రత్త పడాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా 2వ పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి అని వాక్యము సెలవిస్తుంది. మన యొక్క పిలుపును, అదేవిధంగా మన యొక్క ఏర్పాటును మనము నిశ్చయము చేసుకొనుటకు మనము జాగ్రత్త పడాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము దేవుని యొక్క పిలుపును, అదేవిధంగా ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మనము జాగ్రత్త పడాలి అని వాక్యము సెలవిస్తుంది. అదే 2వ పేతురులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అని వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధత యందు అంత మాత్రమే కాకుండా మన యొక్క ప్రవర్తనలో, అదేవిధంగా భక్తిలో మనము జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త కలవారై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నూతన సంవత్సరంలో మనము ఇలాంటి జాగ్రత్తలన్నిటి కూడా మనము మన జీవితం
జీవితంలో ఆచరించేటువంటి వారంగా ఉందాము. దేవుని యొక్క సన్నిధానంలో వాక్యము బోధిస్తుంది. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండాలని వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క పిలుపును అదేవిధంగా ఏర్పాటును కూడా మనము నిశ్చయము చేసుకున్నటకు జాగ్రత్తగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. దుష్ట హృదయము, విశ్వాసం లేని దుష్ట హృదయము మనలో లేకుండా మనము జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఒక కోటి కొరకు జ్యేష్ఠత్వము అమ్మివేసినటువంటి భ్రష్టమైనటువంటి ఆలోచనలు మనలో లేకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మనుషుల యొక్క పారంపర్య ఆచారములు మనలో ఉండకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండి అని వాక్యము సెలవిస్తుంది. విగ్రహముల జోలికి పోకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ఇష్టము కానిది ఏది మనము ఇష్టపడినా కూడా అది ఒక విగ్రహంతో సమానమై ఉంటుంది. కనుక మనము విగ్రహము అనగానే ఏదో దేవుణ్ణి మనం ఆచరిస్తలేమో అని కాదు, కానీ మన జీవితంలో దేవుడు కాకుండా మనము దేన్ని ఇష్టంగా ప్రేమించినా అది ఒక విగ్రహమై ఉంటుంది. కనుక అలాంటి విగ్రహంల జోలికి మనము పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మన హృదయ ఆలోచన తలంపు మొత్తం కూడా మన దేవుడై ఉండేటట్టుగా ఈ నూతన సంవత్సరంలో మనము చూసుకుందాము, జాగ్రత్త పడదాము. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము మనము 12వ వచనము చూసినట్లయితే, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. విశ్వాసంలో నేను నిలకడగా ఉన్నాను, స్థిరంగా ఉన్నాను, నాకు భక్తి ఉంది, విశ్వాసం ఉంది, నేను నిలుచున్నాను అని తలంచుకొనకుండా పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. మన యొక్క విశ్వాసపు జీవితాన్ని కొనసాగించుటలో మనము పడిపోకుండా నిలుచుండడానికి మనము జాగ్రత్త పడవలసిన వారమై ఉంచున్నాము. ఏ విషయంలో కూడా మనము తొట్టిల్లకుండా నిలుచుండడానికి మనము జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాము అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము చూసినట్లయితే, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి అని వాక్యము సెలవిస్తుంది. కుక్కల విషయము, అదేవిధంగా దృష్టులైనటువంటి పనివారి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కుక్క తన వాంతిని తాను తినేస్తుంది అంట. కుక్క మరుగుతుంది. మనల్ని చూసి ఎంతమంది ఏ విధంగా మాట్లాడినప్పటికీ కూడా వారి విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దుష్టులైనటువంటి మనుషుల విషయమై మనము జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక మనము ఈ విషయాల్లో జాగ్రత్త కలిగి నూతన సంవత్సరాన్ని మనము ఆరంభిద్దాము. అదేవిధంగా మనము కీర్తనలు 119వ అధ్యాయము 9వ వచనము చూసినట్లయితే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరో నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా చూచుట ద్వారా, మనము జాగ్రత్తగా చూచుట వలన మనము పడిపోకుండా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా ధ్యానించేటువంటి వారంగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మనుషుల యొక్క పారంపర్య ఆచారములను మనము అనుసరింపకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా విశ్వాసం లేనటువంటి దుష్ట హృదయము మనలో లేకుండా మనము చూసుకోవాలి. ఏషావు లాంటి పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం హక్కును అమ్మివేసినటువంటి మనస్తత్వము మనలో లేకుండా మనము చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. అంత మాత్రమే కాకుండా మన పిలుపును మనము మన యొక్క ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టు కొరకు జాగ్రత్తగా పడాలి. అదేవిధంగా మన పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో భక్తితో మనము ఉన్నటకు మనము జాగ్రత్త పడాలి. విగ్రహముల జోలికి మనము పోకుండా జాగ్రత్త పడాలి. అంత మాత్రమే కాకుండా కుక్కల విషయమై, అదేవిధంగా దుష్టులైనటువంటి ఇక పనివారి విషయమై మనము జాగ్రత్తగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. మనము నిల్చున్నామని అనుకుంటున్నామేమో
కానీ పడిపోకుండానట్లుగా మనము జాగ్రత్త పడవలసిన వారమై ఉంటున్నాము. ఇవన్నీ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా ధ్యానించేటువంటి వారంగా ఉండాలి. వాక్యానుసారంగా మనము జీవించేటువంటి వారంగా ఉండాలి. వాక్యం అనేటువంటి అర్థంలో మనల్ని మనము నిత్యము అనుక్షణము చూసుకునేటువంటి వారంగా ఉండాలి. వాక్యమైనటువంటి దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీకు బుద్ధి జ్ఞాన వివేచములను అనుగ్రహిస్తాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో ఇలాంటి జాగ్రత్తలు మనము తీసుకొని మన జీవితంలో మనము ముందుకు సాగేటువంటి వారంగా ఉందాము. మంచి జాగ్రత్తలు కలిగి ప్రభువైన వాక్యాన్ని, దేవుని యొక్క ఆ వాక్యాన్ని మాత్రమే ధ్యానిస్తూ ఆయనలో ఎదుగుతూ మనం ఈ లోకంలో జీవిద్దాము. ఆ విధంగా జీవించడానికి మనము జాగ్రత్త పడదాము. దేవుడికి వాక్యాన్ని మనందరి హృదయంలో కూడా ఫలభరితము చేయును గాక. వాక్యానుసారంగా మనందరం కూడా జీవిద్దాము గాక. ఆమేన్.